హాయ్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ చాప్టర్ ఉంది కదా, అందులో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా 2 మార్క్స్వి. ఆ బుక్లో ఉన్నవి నేను ఏం చేశానంటే స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. సో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న, మీరు మళ్ళీ బుక్ తెచ్చి చదవాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడే మీకు గుర్తుండిపోయేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? స్టూడెంట్స్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే 2 మార్క్స్ చిన్నగా ఉన్నాయి, ఏముంది బట్టి కొడదాం అది ఇది అనుకుంటారు. కానీ మీరు బట్టి కొట్టారనుకోండి, ఒక వర్డ్ గుర్తుంటుంది, ఇంకొక వర్డ్ గుర్తుండదు. అదే మీరు అర్థం చేసుకున్నారనుకోండి, మీరు మంచిగా నీట్గా ప్రెజెంటేషన్ అనేది ఇస్తారు. సో మనం ఏదైనా సరే అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అదే బట్టి కొట్టారనుకోండి, ఒక వర్డ్ రాస్తారు, ఇంకో వర్డ్ మర్చిపోతారు. సో దానివల్ల ఏమవుతుంది, మార్క్స్ లూజ్ అవుతారు. సో మీకు కాన్సెప్ట్ అర్థం కాదు. చూడండి ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లోనే మీకు అర్థమవుతుంది ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. సరేనా, స్టార్ట్ చేద్దాం ఇంకా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ అన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్? వాట్ ఆర్ ది మెజారిటీ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ఇట్? అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఇంకా అందులో మెజారిటీ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ ఏంటంటే, ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనేది ఎలా మేడ్ అయిందంటే, పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, లైక్ ఆర్సెనిక్ కానీ, ఫాస్ఫరస్ కానీ, ఆర్ యాంటీమోనీ కానీ, ఈ ఇంప్యూరిటీస్ అనేవి మనం ప్యూర్ సిలికాన్ ఆర్ జెర్మానియం కి యాడ్ చేస్తాం అనమాట. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనేది ఎలా మేడ్ అయింది అంటే, పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ లైక్ ఆర్సెనిక్, ఫాస్ఫరస్ ఆర్ యాంటీమోనీ ఇవి ఉంటాయి కదా, మనము వీటిని ప్యూర్ సిలికాన్ ఆర్ జెర్మానియం కి యాడ్ చేస్తాం అనమాట. పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ అంటే 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి వాటి యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో ఉంటాయి అనమాట, ఆటంలో. సో ఇవి ఎప్పుడైతే సెమీ కండక్టర్ మెటీరియల్ తో ఇంట్రడ్యూస్ అవుతాయో అప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తాయి అనమాట. ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అనేవి యాడ్ చేయడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయి దాని యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కరెంట్ అనేది చాలా ఈజీగా ఫ్లో అవుతుంది. ఇందులో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి, ఎలక్ట్రాన్సే కదా. సో మనం ఏం చేసాము, పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ ని యాడ్ చేసాము. సో ఇందులో ఎలక్ట్రాన్సే కదా ఎక్కువ ఉంది. సో ఏముంటాయి, మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. సో తక్కువ ఏముంటాయి, ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ అనేవి ఉంటాయి. అర్థమైందా మీకు? సో స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనేది ఎలా మేడ్ అయిందంటే, పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ అనేవి మనం ప్యూర్ సిలికాన్ ఆర్ జెర్మానియం కి యాడ్ చేయడం వల్ల అది ఫామ్ అయిందనమాట. లైక్ పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ లైక్ ఆర్సెనిక్ కానీ, ఫాస్ఫరస్ కానీ, లేకపోతే యాంటీమోనీ కానీ. సో పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ ఏంటి, ఇందులో మనకి 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తాయి అన్నమాట మెటీరియల్ కి. ఇందులో ఏంటి, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి, హోల్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్? సో అవేంటో చూద్దాం. ఫస్ట్, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటి? ఇది ఒక ప్యూర్ సెమీ కండక్టర్ అనమాట, లైక్ సిలికాన్. సో మనం ఇందులో ఎలాంటి ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేయం, ఇది చాలా ప్యూర్ గా ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్, సో ఇందులో ఏంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అనేవి మనం యాడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే కండక్టివిటీని, ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి. ఎప్పుడైతే పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ అనేవి సెమీ కండక్టర్ కి యాడ్ చేసినప్పుడు దాన్ని మనం ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని అంటాం. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట హోల్స్ కంటే. ఎప్పుడైతే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అనేవి మనము సెమీ కండక్టర్ కి యాడ్ చేసినప్పుడు దాన్ని మనం పీ టైప్ సెమీ కండక్టర్ అంటాం. సో అందులో హోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట ఎలక్ట్రాన్స్ కంటే. పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ లో 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ లో 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మనం సెమీ కండక్టర్ మెటీరియల్ కి యాడ్ చేస్తాం. సో దానివల్ల ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్స్ అనేవి మేడ్ అవుతాయి. సో స్టూడెంట్స్, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అనేది ఒక ప్యూర్ సెమీ కండక్టర్ అనమాట, లైక్ సిలికాన్. సో ఇందులో మనం ఎలాంటి ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేయము. ఇందులో ఎలక్ట్రాన్స్ ఇంకా హోల్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఇందులో ఏంటంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీ అనేది మనం యాడ్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి. సో ఎప్పుడైతే పెంటావలెంట్ ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేసినప్పుడు దాన్ని మనం ఎన్ టైప్ సెమీ కండక్టర్ అని అంటాం. అందులో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అనేవి యాడ్ చేసినప్పుడు దాన్ని మనం పీ టైప్ సెమీ కండక్టర్ అని అంటాం. అందులో ఏంటి, ఎక్కువ హోల్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ఎ పీ టైప్ సెమీ కండక్టర్? వాట్ ఆర్ ది మెజారిటీ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ఇట్? సో అసలు పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏంటి, అందులో మెజారిటీ ఇంకా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటే ఏంటి? నేను లాస్ట్ స్లైడ్ లోనే చెప్పాను. సో మళ్ళీ చూద్దాం ఒకసారి. సో పీ టైప్ సెమీ కండక్టర్ అనేది ఎలా మేడ్ అయిందంటే, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ లైక్ బోరాన్ కానీ, ఇండియం కానీ, గ్యాలియం కానీ, ఇవన్నీ మనం ఒక ప్యూర్ సిలికాన్ ఆర్ జెర్మానియం కి యాడ్ చేస్తాం అనమాట. సో దీనివల్ల పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ అనేది మేడ్ అవుతుంది.
సో నేను లాస్ట్ స్లైడ్ లో చెప్పాను కదా, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ అంటే ఏంటంటే ఈ ఆటమ్ లో మనకి 3 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఇవనేవి సెమీ కండక్టర్ మెటీరియల్ తో ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే మెటీరియల్ లో ఇవనేవి హోల్స్ ని క్రియేట్ చేస్తాయి అనమాట, అంటే మిస్సింగ్ ఎలక్ట్రాన్స్ ని. ఇందులో మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఏంటి? హోల్స్. మైనారిటీ చార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్. అర్థమైంది కదా మీకు? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్? అసలు పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఏంటి? ఇంకా డిప్లీషన్ లేని డిఫైన్ చేయమన్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్, పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఒక డివైస్ అన్నమాట. సో ఇది ఎలా ఫామ్ అయింది? పీ టైప్ ఇంకా ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ని జాయిన్ చేయడం వల్ల మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అయింది. అర్థమైంది కదమ్మా? నేను మళ్ళీ చెప్తాను చూడండి. పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఒక డివైస్ అన్నమాట. ఇది ఎలా ఫామ్ అయిందంటే పీ టైప్ ఇంకా ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ని జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయింది. కాంటాక్ట్ రీజియన్ ని ఏదైతే మనకి పీ టైప్ ఇంకా ఎన్ టైప్ రెండు కాంటాక్ట్ అవుతాయి కదా ఒక చోట, దాన్ని మనం పిఎన్ జంక్షన్ అని అంటాము. ఈ పిఎన్ డయోడ్ అనేది కరెంట్ ని ఒక డైరెక్షన్ లోనే ఫ్లో అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఇది ఆపోజిట్ డైరెక్షన్ ని బ్లాక్ చేస్తుంది. అర్థమైంది కదా మీకు? నెక్స్ట్ డిప్లీషన్ లేయర్ ఏంటో చూద్దాం. సో ఒక జంక్షన్ దగ్గర ఏమవుతుందంటే ఎన్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ పీ సైడ్ నుంచి హోల్స్ మూవ్ అయ్యి ఒక చోట కంబైండ్ అవుతాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక రీజియన్ అనేది క్రియేట్ అవుతుంది. అందులో మనకి ఎలాంటి ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉండవు, నో ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్. సో దాన్నే మనం ఆ రీజియన్ ని మనం డిప్లీషన్ లేయర్ అని అంటాం. ఈ డిప్లీషన్ లేయర్ అనేది కరెంట్ కి ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ డిప్లీషన్ లేయర్ యొక్క థిక్నెస్ వచ్చేసి 1/10 ఆఫ్ మైక్రోమీటర్. సో స్టూడెంట్స్ నేను మళ్ళీ మీకు చెప్తాను చూడండి. పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఒక డివైస్ అన్నమాట. ఇది ఎలా ఫామ్ అయిందంటే పీ టైప్ ఇంకా ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయింది. సో ఏదైతే కాంటాక్ట్ రీజియన్ ఉందో దాన్ని మనం పిఎన్ జంక్షన్ అని అంటామన్నమాట. సో ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏం చేస్తుందంటే కరెంట్ ని ఒక డైరెక్షన్ లోనే ఫ్లో అయ్యేలాగా చేస్తుంది, ఇంకా ఆపోజిట్ డైరెక్షన్ ని బ్లాక్ చేస్తుంది. డిప్లీషన్ లేయర్, ఈ జంక్షన్ లో ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇంకా పీ సైడ్ నుంచి హోల్స్ అనేవి మూవ్ అయ్యి కంబైన్ అవుతాయి అన్నమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే ఒక రీజియన్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ మనకి ఎలాంటి ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉండవు. దాన్ని మనం డిప్లీషన్ లేయర్ అని అంటాము. ఈ డిప్లీషన్ లేయర్ అనేది కరెంట్ కి ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. దాని యొక్క థిక్నెస్ ఏంటంటే 1/10 ఆఫ్ ఏ మైక్రోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఈస్ ఎ బ్యాటరీ కనెక్టెడ్ టు ఎ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్? బ్యాటరీని డయోడ్ కి ఫార్వర్డ్ ఇంకా రివర్స్ బయాస్ లో ఎలా కనెక్ట్ చేస్తాము అని క్వశ్చన్ అడిగారు. ఫార్వర్డ్ బయాస్ లో బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ అనేది పీ సైడ్ కి కనెక్ట్ చేస్తాము, ఇంకా నెగిటివ్ టెర్మినల్ అనేది ఎన్ సైడ్ కి కనెక్ట్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ టెర్మినల్ అనేది పీ సైడ్ కి కనెక్ట్ చేస్తాము, నెగిటివ్ టెర్మినల్ అనేది ఎన్ సైడ్ కి కనెక్ట్ చేస్తాము. దీని వల్ల ఏమవుతుందంటే డిప్లీషన్ లేయర్ అనేది రెడ్యూస్ అయిపోయి కరెంట్ అనేది ఎలో చేస్తుంది అనమాట ఫ్లో అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ బయాస్. ఇందులో ఏంటంటే మనం పాజిటివ్ టెర్మినల్ అనేది ఎన్ సైడ్ కి కనెక్ట్ చేస్తాము, నెగిటివ్ టెర్మినల్ అనేది పీ సైడ్ కనెక్ట్ చేస్తాము. సో ఫార్వర్డ్ బయాస్ కి రివర్స్ అన్నమాట. రివర్స్ బయాస్ లో ఏంటంటే డిప్లీషన్ లేయర్ అనేది వైడర్ అయిపోతుంది అనమాట. సో దీని వల్ల ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవ్వదు అనమాట డయోడ్ లో. ఓన్లీ టైనీ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అంతే. సో స్టూడెంట్స్ అర్థమైంది కదా? డయాగ్రామ్ అయితే వేయండి ఖచ్చితంగా. సో ఫార్వర్డ్ బయాస్ లో పాజిటివ్ టెర్మినల్ అనేది పీ సైడ్ కనెక్ట్ చేస్తాము, నెగిటివ్ టెర్మినల్ అనేది ఎన్ సైడ్ కనెక్ట్ చేస్తాము. రివర్స్ బయాస్ లో ఏంటి? పాజిటివ్ టెర్మినల్ అనేది ఎన్ సైడ్ కి కనెక్ట్ చేస్తాము, నెగిటివ్ టెర్మినల్ అనేది పీ సైడ్ కనెక్ట్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఇన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్? సో మాక్సిమం పర్సంటేజ్ అనేది అడిగారు. ఇక్కడ చూడండి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి 40.6% అనమాట, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి 81.2%. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి 40.6%, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి 81.2%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జీనార్ వోల్టేజ్ అంటే ఏంటి? జీనార్ డయోడ్ ఎలా కనెక్ట్ చేస్తాము సర్క్యూట్ లో అని క్వశ్చన్ అడిగారు. సో జీనార్ వోల్టేజ్ విజెడ్ అనేది ఇది ఒక రివర్స్ వోల్టేజ్ అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే జీనార్ డయోడ్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది కండక్ట్ చేస్తుంది. జీనార్ డయోడ్ అనేది జనరల్ గా రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేస్తాం అనమాట సర్క్యూట్స్ లో. సో స్టూడెంట్స్ నేను మళ్ళీ చెప్తాను చూడండి. జీనార్ వోల్టేజ్ అనేది ఒక రివర్స్ వోల్టేజ్ అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే జీనార్ డయోడ్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ని కండక్ట్ చేస్తుంది. సో దీని యొక్క కనెక్షన్ ఎలా ఉంటుందంటే ఈ జీనార్ డయోడ్ అనేది జనరల్ గా రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేస్తాం అనమాట సర్క్యూట్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఎ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సో స్టూడెంట్స్ రెక్టిఫైర్ అంటే ఏంటి? రెక్టిఫైర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కదా. సో అది ఏం చేస్తుంది?
ఆల్టర్నేట్ కరెంట్ ని ఏసీని డైరెక్ట్ కరెంట్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఎంత ఎఫెక్టివ్ గా డివైస్ అనేది ఇన్పుట్ ని యూస్ఫుల్ అవుట్పుట్ గా కన్వర్ట్ చేస్తుంది అని. సో క్వశ్చన్ ఏం అడిగారు, హాఫ్ వే రెక్టిఫైర్ ఫుల్ వే రెక్టిఫైర్ ఉంటాయి కదా, వాటి యొక్క ఎఫిషియన్సీ ఎక్స్ప్రెషన్స్ ని వాళ్ళు రాయమన్నారు అనమాట. సో ఆన్సర్ ఏంటో చూద్దాం. హాఫ్ వే రెక్టిఫైర్ ఎఫిషియన్సీ వచ్చేసి 0.406 ఇంటూ ఆర్ఎల్ క్యాపిటల్ ఆర్ఎల్ బై స్మాల్ ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్. అంటే ఏంటంటే ఇక్కడ ఆర్ఎల్ ఉంది కదా, దీన్ని మనం లోడ్ రెసిస్టెన్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ స్మాల్ ఆర్ఎఫ్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది డయోడ్ అనమాట. డయోడ్ యొక్క ఫార్వర్డ్ రెసిస్టెన్స్. ఆర్ఎల్ అంటే లోడ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఫుల్ వే రెక్టిఫైర్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 0.812 ఇంటూ ఆర్ఎల్ బై స్మాల్ ఆర్ ఎఫ్ ప్లస్ ఆర్ఎల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ హ్యాపెన్స్ టు ద విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ ఇన్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ వెన్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ బ్యాస్ రివర్స్ బ్యాస్. సో పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫార్వర్డ్ బ్యాస్ రివర్స్ బ్యాస్ లో ఉన్నప్పుడు డిప్లీషన్ లేయర్ ఉంటుంది కదా, దాని యొక్క విడ్త్ అనేది ఎలా ఉంటుంది అని క్వశ్చన్ అడిగారు అనమాట. సో స్టూడెంట్స్, నేను ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పేటప్పుడే ఫార్వర్డ్ బ్యాస్ రివర్స్ బ్యాస్ ఎలా కనెక్ట్ చేస్తాము, సో డిప్లీషన్ లేయర్ ఏమవుతుందని నేను అప్పుడే మీకు చెప్పాను కదా, సో అదే అనమాట. సో ఫార్వర్డ్ బ్యాస్ లో ఏంటంటే డిప్లీషన్ లేయర్ అనేది నారో అయిపోతుంది అనమాట, అంటే స్మాల్ అయిపోతుంది. రివర్స్ బ్యాస్ లో ఏమవుతుంది, డిప్లీషన్ లేయర్ అనేది వైడర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఫర్ పిఎన్పిఎన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తున్నాయా చూడండి, ఇవి సర్క్యూట్స్ అనమాట, ఎమిటర్ కలెక్టర్ బేస్. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ లో యారో ఎలా ఉందో చూడండి, యారో అనేది బేస్ వైపు పాయింట్ చేస్తుంది, అంతే కదా. ఇక్కడ చూడండి డయాగ్రామ్ మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ లో చూడండి యారో ఎలా ఉంది, బేస్ నుంచి అవేగా వెళ్తుంది అనమాట. సో ఇందులో పిఎన్పి ట్రాన్సిస్టర్ లో యారో అనేది బేస్ వైపు పాయింట్ చేస్తుంది. అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ యాంప్లిఫైర్ అండ్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. సో యాంప్లిఫైర్ అనేది ఒక డివైస్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది, వీక్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో యాంప్లిఫైర్ ఇస్ ఎ డివైస్ దట్ ఇంక్రీజెస్ ద స్ట్రెంత్ ఆఫ్ ఎ వీక్ సిగ్నల్. నెక్స్ట్ ఏంటి, యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. సో యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ది ఇన్పుట్ వోల్టేజ్. గుర్తుపెట్టుకోండి, ద రేషియో ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ టు ది ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ చూడండి ఏ అంటే యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అనమాట. సో వి అంటే ఏంటి, వోల్టేజ్ అనమాట. అవుట్ ఉంది కదా, ఇది ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ అని, ఇన్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ అని. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ బయాస్ కెన్ ఏ జీనా డయోడ్ బి యూజ్డ్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. అంటే ఏ బయాస్ లో జీనా డయోడ్ అనేది వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా యూజ్ చేస్తామని క్వశ్చన్ అడిగారు. సో దానికి ఆన్సర్ ఏంటంటే, సో జీనా డయోడ్ ని మనం వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే రివర్స్ బయాస్ లో అనమాట. సో రివర్స్ బయాస్ లో ఉన్నప్పుడు మనం జీనా డయోడ్ ని వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇది అనేది కాన్స్టెంట్ వోల్టేజ్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట రివర్స్ బ్రేక్ డౌన్ లో. సో స్టూడెంట్స్ అర్థమైంది కదా, మళ్ళీ చెప్తాను చూడండి. జీనా డయోడ్ అనేది మనం వోల్టేజ్ రెగ్యులేటర్ లాగా ఎప్పుడు యూజ్ చేస్తామంటే రివర్స్ బయాస్ లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇది అనేది కాన్స్టెంట్ వోల్టేజ్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట రివర్స్ బ్రేక్ డౌన్ లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. సో ఏ గేట్స్ ని మనం యూనివర్సల్ గేట్స్ అని అంటాము. నాండ్ ఇంకా నార్ గేట్స్ ని యూనివర్సల్ గేట్స్ అని అంటాం అనమాట. ఎందుకంటే ఏ లాజిక్ ఆపరేషన్ అయినా ఎండ్ కానీ ఆర్ కానీ నాట్ కానీ ఇవన్నీ మనము ఓన్లీ నాండ్ అండ్ నార్ గేట్స్ తో బిల్డ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ట్రూ టేబుల్ ఆఫ్ నాండ్ గేట్, హౌ ఇట్ డిఫర్ ఫ్రమ్ ది ఎండ్ గేట్. సో నాండ్ గేట్ యొక్క ట్రూ టేబుల్ రాయమన్నారు, ఇంకా అదనేది ఎండ్ గేట్ కి ఎలా డిఫరెంట్ అనేది చెప్పమన్నారు అనమాట. సో ఇక్కడ చూడండి ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, ఎండ్ అవుట్పుట్, నాండ్ అవుట్పుట్. సో డిఫరెంట్ ఏంటో చూద్దాం. సో ఎండ్ గేట్ లో మనకి ఏమైందంటే అవుట్పుట్ అనేది ఎప్పుడు 1 ఉంది, ఎప్పుడైతే బోత్ ఇన్పుట్స్ అనేవి 1 ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది 1 ఉంది. సో నాండ్ కి దీనికి రివర్స్ అనమాట. సో నాండ్ లో ఎప్పుడు అవుట్పుట్ అనేది 0 ఉంది, ఎప్పుడైతే బోత్ ఇన్పుట్స్ అనేవి 1 ఉన్నప్పుడు ఇది 0 ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఆపోజిట్ ఆఫ్ ఎండ్. సో స్టూడెంట్స్, నాండ్ గేట్ లో అవుట్పుట్ అనేది ఎప్పుడు 0 అవుతుందంటే ఎప్పుడైతే బోత్ ఇన్పుట్స్ అనేవి 1 ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0 అవుతుంది అనమాట. సో ఇది ఎండ్ కి ఆపోజిట్ అనమాట. ఎండ్ గేట్ లో ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎప్పుడు 1 ఉంటుంది, ఎప్పుడైతే బోత్ ఇన్పుట్స్ అనేవి 1 ఉన్నప్పుడు మనకు అప్పుడు అవుట్పుట్ అనేది 1 ఉంటుంది, లేకపోతే అవుట్పుట్ అనేది 0 అయిపోతుంది. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్ని మీకు అర్థమయ్యాయా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ 1 ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఓకేనా, బట్టి పట్టకూడదు. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనం నీట్గా ప్రెజెంటేషన్ అనేది ఇస్తాము. సరే మరి, బాయ్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్.